అపూర్వంగా మన ఉభయ రాష్ట్రాలలోనే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ఖండాంతరాలలో కూడా అద్భుతంగా ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళి అకుంఠిత దీక్షతో ఉత్సవాలను విజయ పథంలో నడిపిస్తున్న అన్నగారు, శాసన మండలి సభ్యులు, పాలిట్ బ్యూరో సభ్యులు, నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీ టిడి జనార్దన్ గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను. గంట సేపు ముందే వచ్చారు మంత్రి గారు, శాసనసభ్యులు రావటానికి ముందు. ఈ కళా పరిషత్ వాళ్ళు చేసే కార్యక్రమాలని పూర్తిగా గమనించారు. నిజంగా ఈ కాలంలో కూడా ఇంత గొప్పగా మన కళలను, సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఎంతో ఉన్నతమైన ప్రమాణాలతో కార్యక్రమం నిర్వహించారు. ఆర్టిస్టులు కూడా అద్భుతంగా ప్రదర్శించారు. సినిమా ఎట్లుందో అంత గొప్పగా కనపడింది. సన్నివేశాలన్నీ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని, ఈ నిర్వహించే వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. శాసనసభ్యుల్ని కలవగానే చెప్పాడు, ఇది చాలా మంచి గ్రామం అన్న, అంతా కట్టుబాటుగా ఉంటారు. అయ్యేంటి ₹1,00,00,000 ఇచ్చామంటే ఒక్క ఊరికి ఎట్లా సాధ్యమైందన్న, వీళ్ళు మొత్తం కట్టకట్టుకొని ఒకే మాట మీద ఉంటారు, అందుకని నేను ప్రత్యేకమైన అభిమానం నాకు అని చెప్పాడు. అట్లనే ఈ గ్రామంలో వాళ్ళందరూ ఉద్యోగరీత్యా, ఇతర వ్యాపార రీత్యా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న ఈ పండక్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా గొప్పగా నిర్వహిస్తున్నారు. అందుకు మరొకసారి మీ కమిటీని కూడా అభినందిస్తున్నా. మా సాంబశివరావు గారు అయితే ఇక ఆయనకి ఒళ్ళంతా కళ, సంస్కృతి, సాంప్రదాయం, వ్యవహారం. నాకు కందిమళ్ళ సాంబశివరావు గారు ఎంతకాలం నుంచో సన్నిహిత మిత్రులు. వారి ఆహ్వానం మేరకు నేను ఈరోజు మీ గ్రామం రావటం జరిగింది. అయితే మీ శాసనసభ్యులు చాలా మృదు స్వభావి, మంచి మనసున్న, ఓపెన్గా ఉండే మనిషి. ఒక్కసారి అవకాశం ఇస్తే పార్టీ అప్రతిహతంగా, ఈ క్లిష్టమైన నియోజకవర్గం ఇది, ఆయనకి సీట్ ఇచ్చినప్పుడు చాలా క్లిష్టం అని చెప్పేసి ఇచ్చారు. అట్లాంటి టైంలో గెలిచిన గెలుపు వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ సంపాదించి ఎవరిని అడిగినా నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా, చాలా గొప్పగా ఆయన పేరు సంపాదించుకున్నాడు. ప్రజల్లో మనిషిగా, రైతు బాంధవుడిగా, పేదల పెన్నిదిగా. వారిని నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లే మా మంత్రి గారు, వీరిద్దరు కూడా వ్యాపారం చేస్తూ రాజకీయాల్లో ఖర్చు పెడుతూ వచ్చారు. వాళ్ళ కుటుంబం కూడా చరిత్ర ఉన్నటువంటి కుటుంబం. గొట్టిపాటి హనుమంతరావు గారు కృష్ణా జిల్లాకి ప్లానింగ్ బోర్డు మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఆ జిల్లాలో ఉండేవాడిని. నాకు అత్యంత ప్రేమపాత్రుడు, చాలా ఆప్యాయంగా పిలిచేవాడు. అట్లాంటిది తర్వాత గొట్టిపాటి రవి వచ్చిన తర్వాత మేము కూడా అదే అనుబంధంతో ఉంటాం. ఆయన కూడా ఎన్ని వందల కోట్ల రూపాయలకి ఆ గత ప్రభుత్వం ఆయన్ని ఇబ్బంది పెట్టినా మొక్కబోని ధైర్యంతో, లెక్కలేని పట్టుదలతో నిలబడి పనిచేసినటువంటి ధీరోదాత్తుడు. అందుకే బాబు గారు అత్యంత సన్నిహితంగా ఆయనకి ఆదరించాడు, మంత్రి గారిని చేశాడు. కనుక ఇద్దరు ఉన్నత ప్రమాణాలు ఉన్నటువంటి నాయకులు మా పార్టీలో. వారితో ఈరోజు ఈ కార్యక్రమంలో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లే మా మాలకొండయ్య గారు ఏ ఉద్యోగంలో ఉన్నా ఆ ఉద్యోగానికి, ఆ సీటుకి వన్నె తెచ్చిండు. సీటు వల్ల వన్నె కాదు, ఆయన వల్ల వచ్చేది బ్రాండ్. అట్లాంటి మాలకొండయ్య గారు, అలానే మా వాలేశ్వరరావు గారు, ఆయనతో ఎన్టీ రామారావు గారు సెకండ్ ఇన్నింగ్స్, అడవి రాముడు, యమగోళ, వేటగాడు ఈ సినిమాలు మొదలైన తర్వాత అప్రతిహతంగా ఆడిన ఈ సినిమాలు, వాటిల్లో కొత్త రూపం ఇచ్చారు ఆయన బట్టలన్నిటికీ. వాటికి మూలం వాలేశ్వరరావు గారు, యాక్స్ టైలర్స్. నేను చిన్నప్పుడు BA MA చదివేటప్పుడు అక్కడే కుట్టించేవాడిని. అప్పుడు ఆయనతో నాకు పరిచయం లేదు. ఆ తర్వాత మన శత జయంతి చేసినప్పుడు బెదవాళ్ళలో
అన్నగారి 100 సంవత్సరాల కార్యక్రమం రజనీకాంత్ గారిని, బాబు గారిని, బాలయ్య గారిని, అన్నగారి తొలి తరం సంతానాన్ని పిలిచి చేశాం కదా, అప్పుడు ఆయన్ని నేను అభినందించి అక్కడ పురస్కారం ఇప్పించా బాబు గారి చేత. అప్పటి నుంచి పరిచయం. ఏదేమైనా ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు కలుసుకుంటున్నాం. అయితే కాలాతీతం అవుతుంది, మళ్ళా కార్యక్రమాలు ఉన్నట్టుంది. అన్నగారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తనివి తీరదు, తరగదు. కానీ బ్రీఫ్గా చెప్తా. మనం మనిషి అయి పుట్టిన తర్వాత మన చరిత్ర తెలుసుకోవాలి. మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ తెలుగు జాతి చరిత్ర తెలుసుకున్న వాళ్ళు, అన్నగారి చరిత్ర తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ దయచేసి ఈరోజు యూట్యూబ్ వచ్చిన తర్వాత చదవటం కష్టమైనా వినటానికి అవకాశం ఉంది, తెలుసుకోవలసిందిగా కోరుతున్నాను. చరిత్ర తెలియని వాడికి భవిష్యత్తు లేదు. చరిత్రలో మనం పోతే తెలుగు జాతి ఖ్యాతి గురించి ఆనాడు శాతవాహనులు అంటారు, తర్వాత కాకతీయులు, ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, ఆ తర్వాత ప్రజాస్వామ్య యుగంలో స్వతంత్ర భారతంలో ఈ రాష్ట్రాన్ని 19 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. మన మనసులోకి వచ్చేది కొద్దిమంది. ఆ కొద్ది మందిలో ఇద్దరు ఈ రాష్ట్రానికి సూర్య చంద్రుల్లా రాష్ట్రం యొక్క ఖ్యాతిని, తెలుగు జాతి యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశారు. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు, ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు. వీరిద్దరు ఔన్నత్యం చెప్పాలి మీకు. అయితే అన్నగారు వ్యక్తిగత జీవితంలో మీకు తెలుసు, కఠోరమైన దీక్ష, క్రమశిక్షణ, అంకితమైనటువంటి భావంతో పనిచేసేవాడు ఏది చేసినా. అలా సినీ రంగంలోకి వచ్చిన తర్వాత సినిమాల్లో మీరు సినీ చరిత్ర మొత్తంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి మేటి నటుడు ఎన్టీ రామారావు గారు. మీరు గూగుల్ సెర్చ్ చేయండి, చర్చ చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రపంచంలో ఏ ఒక్క నటుడు కూడా ఎన్టీ రామారావు గారు లాంటి వైవిధ్యమైనటువంటి పాత్రలు ధరించల. అన్నగారు పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికం, దేశభక్తి పూర్వకమైనటువంటి పాత్రలు, అట్లనే సమాజంలో ఉన్నటువంటి పేద నుంచి రైతు, కూలీ, కార్మికుడు, కర్షకుడు, అన్ని పాత్రలు, డాక్టర్గా, పోలీసుగా, ఇంకెన్నని చెప్పను, అన్ని పాత్రలు ఇక్కడున్న మనం అందరం ధరించే అన్నీ చేశాడు. ఏ పాత్ర ధరిస్తే ఆ పాత్రలో జీవించాడు. అంతేకాదు హీరో పాత్ర, నాయకుడు, ప్రతినాయకుడు పాత్ర ఒకరే ధరించటం అనేది క్లిష్టమైనటువంటిది. ప్రపంచంలో ఎవరూ చేయలే ఇన్ని పాత్రలు. అందువలన మేటి నటుడు అని చెప్తున్నా. ఇప్పటికి సినిమా చరిత్ర వచ్చి 132 సంవత్సరాలైంది. 1888లో మొదలైంది. అట్లాంటిది ఇంతకాలంలో 250 భాషల్లో సినిమాలు తీశారు. 2.5 లక్షల మంది హీరోలు పనిచేశారు ప్రపంచవ్యాప్తంగా. మీరెవరన్నా ఇన్ని వైవిధ్యమైన పాత్రలు ధరించారేమో తెలుసుకోండి. అందువలన ఆయన అంత గొప్ప ఆదరణ ఉన్న మన జాతి నన్ను ఇంత పెంచిన తర్వాత వారి రుణం తీర్చుకోవాలని, రాష్ట్రంలో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు, రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆనాటి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే, తెలుగు జాతికి ఢిల్లీలో అవమానం జరిగితే ఆత్మగౌరవం కోసం వెంటనే సినిమాలను ఆపి రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన రోజుకి ₹1,00,000 సంపాదిస్తాడు ఆనాటి రేట్ల ప్రకారం. అట్లాంటిది ఆదాయం కోసం ఆలోచించాల, తక్షణమే వచ్చాడు. ఈరోజు సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ రామారావు గారికి మిగిలిన వాళ్ళకి అది తేడా. అయితే రామారావు గారు పార్టీ పెట్టిందే తడవుగా అప్పుడు దాకా ప్రజల నాయకుల దగ్గరకు వస్తే ఈయనే ప్రజల దగ్గరికి వెళ్ళాడు. 75,000 కిలోమీటర్లు తిరిగాడు. ప్రజల బాధలు తెలుసుకున్నాడు, చెప్పాడు. ఎన్నికలకు ముందు ఏం చెప్పాడో ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసి చూపాడు.
మీకు అందరూ కిలో 2 రూపాయల బియ్యం అంటే అది ఏదో బియ్యం ఇచ్చాడంటారు, కానీ అది పేదోడికి ఆహార భద్రత కల్పించాడు. ఆ భద్రత ఈరోజు ప్రపంచ దేశాధినేతలు ఎక్కడిద్దరు కలిసినా ఆహార భద్రత గురించి, ఫుడ్ సెక్యూరిటీ గురించే మాట్లాడతారు దేశాధినేతలు. అది 40 ఏళ్ల నాడే ఎన్టీ రామారావు గారు పేదోడికి ఆంధ్రదేశంలో కల్పించాడు. అట్లా ఈరోజు భారతదేశంలో అమలు చేస్తున్న అనేక పథకాలు ఎన్టీ రామారావు గారు ప్రారంభించినవే.